మామూలుగా కొందరు సోక్ చేసిన ఆల్మండ్స్ నీ బ్రేక్ఫాస్ట్లో తింటూ ఉంటారు. ఎందుకంటే ఆల్మండ్స్లో విటమిన్ ఈ ఉంటుంది. ఇది స్కిన్ ఏజింగ్ ని రివర్స్ చేస్తుంది. అందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అవి హార్ట్ హెల్త్కి మంచివి. ఆల్మండ్స్లో ప్రోటీన్స్, ఫైబర్ రిచ్గా ఉంటాయి. ఓవరాల్ హెల్త్కి చాలా మంచిది అని రోజు తింటుంటారు. కానీ సోక్ చేసిన ఆల్మండ్స్ నీ బ్రేక్ఫాస్ట్లో తినడం వల్ల నిజంగా ఇవన్నీ జరుగుతాయా? హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా? ఆల్మండ్స్లో న్యూట్రియంట్స్తో పాటు ఫైటిక్ యాసిడ్స్, టానిన్స్ లాంటి యాంటీ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇవి న్యూట్రియంట్స్తో బైండ్ అయి వాటిని అబ్జర్వ్ చేసుకొనివ్వవు. అంతేకాక ఆల్మండ్స్లో ఆక్సలేట్స్ అనే ప్లాంట్ డిఫెన్స్ కెమికల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో కాల్షియంతో బైండ్ అయ్యి స్టోన్స్ ని ఫామ్ చేస్తాయి. దీనివల్ల కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. అంతేకాకుండా మీరు ఎక్కువ ఆల్మండ్స్ తింటే బ్లోటింగ్, గ్యాస్, స్టమక్ పెయిన్, కాన్స్టిపేషన్ లాంటి డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. అలాగే మీరు తినే 5 or 10 ఆల్మండ్స్లో మన శరీరానికి కావలసిన అన్ని న్యూట్రియంట్స్ దొరకవు. ఆల్మండ్స్లో ప్రోటీన్ ఉంటుంది, కానీ అది ఇన్కంప్లీట్ ప్రోటీన్. మన శరీరానికి 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉన్న కంప్లీట్ ప్రోటీన్ కావాలి. మీరు ఇడ్లీ, దోశ లాంటి న్యూట్రిషన్ లేని ఫుడ్స్ ప్లేస్లో ఆల్మండ్స్ తినడం చాలా మంచి విషయం. ఇడ్లీ, దోశ లాంటి ఫుడ్స్ కంటే ఆల్మండ్స్ చాలా బెటర్. కానీ వట్టి ఆల్మండ్స్ తినడం వల్ల పెద్దగా హెల్త్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. మీరు హెల్తీగా అవ్వాలి అనుకుంటే ఇలా తక్కువ బెనిఫిట్స్ ఇచ్చే ఫుడ్స్ కంటే అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే ఫుడ్స్ లైక్ హోల్ ఎగ్స్, మీట్ లాంటి ఫుడ్స్ తినండి. ఎందుకంటే యానిమల్ ఫుడ్స్లో మన శరీరానికి కావాల్సిన 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్తో పాటు గుడ్ ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇందులో ఎటువంటి యాంటీ న్యూట్రియంట్స్ ఉండవు. మీరు ఇలా మన శరీరానికి ఫుల్ న్యూట్రియంట్స్ అందించే ఫుడ్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో తగిన మోతాదులో తీసుకుంటూ వీక్లీ అట్లీస్ట్ ఒక 2 times ఒక 30 minutes ఏదైనా బాడీని స్ట్రెస్ చేసే ఎక్సర్సైజెస్, మెయిన్లీ లెగ్ మసిల్స్ ని బాగా స్ట్రెస్ చేసే ఎక్సర్సైజెస్ చేయడం. రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మొబైల్ స్క్రీన్ చూడడం కాకుండా సన్ రైజ్ చూడడం. మార్నింగ్ సన్లైట్లో ఒక 10 నిమిషాలు, ఆఫ్టర్నూన్ సన్లైట్లో ఒక 15 నిమిషాలు స్పెండ్ చేయడం. ఈవినింగ్ గ్రౌండింగ్ ఒక 30 నిమిషాలు చేయడం. ప్రాపర్గా నిద్రపోవడం లాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని ఇలా కన్సిస్టెన్స్గా కొన్ని నెలలు, సంవత్సరాలు చేయడం వల్ల మీ శరీరానికి ప్రాపర్ న్యూట్రిషన్ అంది ఇన్నర్గా మీరు హీల్ అవడం వల్ల మీ ఏజింగ్ స్లో అవడం, మీరు ముందు కంటే స్ట్రాంగ్ అండ్ హెల్దీ అవడం, ఇంకా వేరే ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ జరగచ్చు. కానీ వట్టి నానబెట్టిన బాదం తొక్క తీసుకొని రోజు తింటూ నేను హెల్దీ అవుతాను, నా స్కిన్ యంగ్గా అవుతుంది అని అనుకుంటే మాత్రం అది అవదమ్మా.